నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను శ్రీకాంత్. ఎస్, ఎగ్జాక్ట్లీ ఇరాన్ ఫ్యూచర్ ఏంటి, దీనిపైన మాట్లాడదాం. టెహరాన్ను టైం చూసి దెబ్బ కొడుతున్నారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినటువంటి ఇరాన్ పైన సుంకాల పిడుగు వేస్తున్నారు. తీవ్ర నిరసనలు కొనసాగిస్తున్నటువంటి వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్తో వాణిజ్యం జరిపే అన్ని దేశాలపైన 25% సుంకాలు విధిస్తామంటూ ట్రంప్ ప్రకటించారు. తక్షణమే నిర్ణయం అమల్లోకి వస్తుందంటూ కూడా ట్రూత్లో పోస్ట్ చేశారు ట్రంప్. ఇంకా దీంతో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ట్విట్టర్ వేదికగా వార్నింగ్ పోస్ట్ పెట్టారు. ఇరాన్ బలమైన శక్తివంతమైన దేశం, మాకు శత్రువు గురించి తెలుసు, వారిని ఎదుర్కోవడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు ఖమేనీ. ఇట్లాంటి నేపథ్యంలో ఇరాన్తో ఎక్కువగా వాణిజ్యం చేసే దేశాల్లో చైనా, తుర్కియే, యుఏఈ, ఇరాక్, భారత్ కూడా ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం వల్ల ఇరాన్లో ఆందోళనలు మిన్నంటాయి. అయితే ప్రభుత్వానికి అనుకూలంగా టెహరాన్లోని ఎంఘెలాబ్ స్క్వేర్ వద్ద వేలాది ప్రదర్శనలు గుమిగూడారు. మరోవైపు ఇరాన్లోని అమెరికా పౌరులకు ట్రంప్ సర్కార్ ఇప్పటికే అడ్వైజరీ జారీ చేసింది. ఉద్రిక్తతలు హింసాత్మకంగా మారే అవకాశం ఉందని, తక్షణమే దేశాన్ని విడిచి వెళ్లాలంటూ తమ పౌరుల్ని హెచ్చరించింది అమెరికా. అటు నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కరెన్సీ విలువ భారీగా పతనమైపోయింది. ప్రభుత్వంలో అవినీతి, మోరోవర్ స్వేచ్ఛ లేకపోవడం, మహిళలు కూడా తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. హిజాబ్లను తగలబెడుతూ వాళ్ళు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఖమేనీ చిత్రపటాలను తగలబెడుతున్నారు. సో డిసెంబర్ 28 నుంచి ఇరాన్లో నిరసనలు తీవ్రంగా మారిపోయాయి. సో ఇప్పటికే ఆల్మోస్ట్ 646 మంది ప్రాణాలు కోల్పోయారు. అది కూడా ప్రభుత్వమే ఉక్కుపాదం మోపితే, సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వమే చంపేసిందని చెప్పాలి. సో ఆందోళనల్లో 26 ఏళ్ల ఇర్ఫాన్ సుల్తాన్కి మరణ శిక్ష వేసేందుకు కూడా సిద్ధమవుతోంది ఇరాన్ ప్రభుత్వం. సో ఒకవైపు మొండి వైఖరి, ఇంకోవైపు అమెరికా ఇరాన్ పౌరులకు మేము ఉన్నామంటూ ఇస్తున్నటువంటి భరోసా, అండ్ మోరోవర్ అమెరికా ఇన్వాల్వ్మెంట్. సో మొత్తానికి ఒక సంక్షోభం మాత్రం ఇరాన్లో కొనసాగుతోంది. అయతుల్లా ఖుమైనీకి వ్యతిరేకంగా ఆల్మోస్ట్ 3 వారాల నుంచి ప్రజలంతా కూడా ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు. వెంటపాటి పుల్లారావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు. పుల్లారావు గారు నమస్తే. నమస్కారం. సో అమెరికా పెత్తనాన్ని అడ్డుకోవడానికే చాలా నుంచి, ఆ నిర్బంధ పాలన నుంచి ఖుమైనీ ఫైట్ చేస్తే ఈరోజు ఖుమైనీ అధికారంలోకి వచ్చారు. అంటే 4 దశాబ్దాలుగా ఖుమైనీ పాలిస్తున్నారు. అట్లాంటి ఖుమైనీయే ఈరోజు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. మోరోవర్ అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఉంది దీంట్లో. గతంలోనే అమెరికా క్షిపణి దాడులు కూడా చేసింది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి, ఇరాన్ ఫ్యూచర్ ఏంటంటే ఏం చెప్తారు? ఫ్యూచర్ ఏం చెప్పలేం. ఒకవేళ ఇప్పుడు ఉన్న డిక్టేటర్ గా చేసే వ్యక్తి అలీ ఖమేనీ దాదాపు 36 సంవత్సరాలు బట్టి ఆయనే సుప్రీం లీడర్. అవును, ఎలక్షన్ లేవు, లైఫ్ అంతా ఆయనే ఉంటాడు. తీసేస్తే కానీ అక్కడ ఉన్న మౌల్వీస్, పెద్ద హై కౌన్సిల్, అతని కింద విశేషంగా ఇరాన్ మిగతా దేశాల్లో యుద్ధాలు చేయించడం, సైన్యాలు తయారు చేయటం, గొడవ చేయటం దాదాపు 1980 నుంచి చేస్తా వచ్చారు. గత 20 సంవత్సరాల నుంచి ఎక్కువ అవుతాం. అందువల్ల యూరోప్, ఇజ్రాయెల్, అమెరికా చాలా దేశాలు ఎలాగ అరకట్టాలి అని చూస్తా వచ్చారు. మన మే 2025లో బాంబులు కూడా చేశారు, అవకాశం దొరికిందని. ఇరాన్ వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు. హమాస్ అనే బాడీకి ఇజ్రాయెల్లో డబ్బులు ఇచ్చి పెంచారు. లెబనాన్లో హిజ్బుల్లాకి ఇచ్చారు. హూతీస్ అని యెమెన్లో ఇచ్చారు. అన్ని చోట్ల వాళ్ళు చేస్తున్నారు ఈ గొడవలని బాంబ్ చేశారు. బాంబ్ చేశాక చాలా వరకు ఇరాన్ ప్రెస్టీజ్ పోయింది. అమెరికా ఎప్పటి నుంచో శాంక్షన్స్ వేసింది. యూరోప్ కూడా ఎవరు ఆయిల్ కొనడానికి వీల్లేదు, ఇరానియన్ ఆయిల్. ఇరాన్ పెద్ద ఆయిల్ ఎక్స్పోర్టర్, గ్యాస్ ఎక్స్పోర్టర్. అది దెబ్బతిన్నారు. కానీ 9 కోట్లు 10 కోట్ల జనం ఉన్నారు. దాంట్లో 3 కోట్ల మంది ఉన్నత స్థాయిలో ఉన్నారు. వాళ్ళకి ఏం దెబ్బ తగలదు. పేదవాళ్ళు ఎంత పోయినా పాకిస్తాన్ లాగా లెక్క పెట్టేది లేదు. అందువల్ల వాళ్ళకి ఏం పెద్ద ఇబ్బంది కనపడలేదు. కానీ ఇప్పుడు ఈసారి చాలా తీవ్రంగా అక్కడ ప్రజలు గొడవ చేయటం. ఎందుకంటే వాళ్ళ వాల్యూ కరెన్సీ పడిపోయింది పూర్తిగా. ఎందుకంటే ఇరాన్ ఇంకా వ్యాపారం చేయట్లేదు, ఏం చేయట్లేదు, బయటకి ఎక్స్పోర్ట్స్ రాదవకుండా చేశారు. దాని మీద మీరు అన్నట్టు ఒకవైపు ఇరాన్ వ్యాపారం ఆగిపోయింది, ఇరాన్ మొత్తం పేదరికంలో గుమిగూడిపోయింది, ప్రజలు కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి ఒక రష్యా, అంటే ఉక్రెయిన్ తోటి రష్యా సుదీర్ఘమైనటువంటి యుద్ధం చేస్తున్నటువంటి టైంలో కూడా ఇప్పుడు ఇరాన్ మళ్ళీ క్షిపణుల్ని పంపిస్తోంది, క్షిపణితో వ్యాపారం చేస్తుంది, ఇండైరెక్ట్గా మళ్ళీ రష్యాకు యుద్ధం చేయడానికి సహకరిస్తోందంటూ కూడా ఒక వాదన బలంగా వినిపిస్తోంది. ఆల్మోస్ట్
22,600 కోట్ల విలువైనటువంటి క్షిపణులు కూడా రష్యాకు అమ్మకాలు చేసిందని చెప్పేసి. సో ఇరాన్ అంశాన్ని ఎట్లా చూడాలంటే అమెరికా ఎంత ఇబ్బందులు పెట్టినా మేము మాత్రం తగ్గమని మొండిగానే వెళ్తామని చెప్పి ఈ సంకేతంగా చూడాలా ఈ పరిస్థితిని? అంటే వాళ్ళు కూడా మనం ఇంకోటి మర్చిపోం, ఇజ్రాయెల్ పూర్తిగా పెనట్రేట్ అయి ఇచ్చేసేసింది ఇరాన్. ఎగ్జాక్ట్లీ, పూర్తిగా పెనట్రేట్ చేసింది. అమెరికా కూడా పూర్తిగా పెనట్రేట్ చేసింది. ఉదాహరణ చెప్తున్నా, కుడ్స్ ఫోర్స్ అని వాళ్ళ సీక్రెట్ ఆర్మీ, ఓపెన్ ఆర్మీ 1,50,000 మంది ఉన్నారు. 1998 నుంచి కుడ్స్ ఆర్మీకి 2020 వరకు హుస్సేని సులైమానీ అని ఉండేవాడు. 22 సంవత్సరాలు బాస్. అలీ ఖమేనీ తర్వాత సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇరాన్లో. అలాంటి వ్యక్తి డ్రోన్స్ తో చంపేశారు జనవరి 2020 అమెరికా. చంపేశాక మేమే చంపేవాడు దుర్మార్గుడు అన్నా. అలాంటి ఫోర్స్ ఉన్నది అమెరికా దగ్గర. ఇజ్రాయెల్ దాదాపు టాప్ లీడర్స్ ఇరాన్లో న్యూక్లియర్ ఈ బంధబొమ్మలు చేసేవాళ్ళు అందరినీ చంపేశారు. నిన్న లిస్ట్ కూడా ఇచ్చారు, 30 జనరల్ను కూడా చంపేశాం ఈ 2 సంవత్సరాల్లో. ఎలా చచ్చారో కూడా వాళ్ళకి తెలియదు. సో అలాంటి యాక్షన్ కూడా చేస్తారు. ఇరాన్ కూడా మాట్లాడేది ఏంటంటే, నాకు భయం లేదని చెప్పుకోవటానికి మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ ట్రంప్ ఏమన్నాడు, మాతో రాయబారాలు పంపించారు, మేము మాట్లాడటానికి ఆలోచిస్తున్నాం, కానీ ఆగే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళు ఇంకా మనుషులు చంపేస్తున్నారు అన్నారు ట్రంప్. సో ఇరాన్కి ఎంత గట్టిగా మాట్లాడినా లోపల భయం కూడా ఉంది. అక్కడ వాళ్ళు షియా దేశం ముస్లిమ్స్, సున్నీ దేశాలు సౌదీ అరేబియా, జార్డన్, ఈజిప్ట్, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అందరూ ఈ దేశాన్ని బలహీనం చేయాలని ఉన్నది. వాళ్ళకి ఉన్న తగాదాలు. నాకు సపోర్ట్ కూడా ఇవ్వమంటారు. అంటే మీరు అన్నట్టు సపోర్ట్ కూడా ఎక్కడ రావట్లేదు. ఆల్మోస్ట్ రష్యా తోటి 2010 నుంచే సంబంధాలు ఉన్నాయి ఈ వ్యాపార లావాదేవీలు కానీ. సో పోయినసారి కూడా 2025లో కూడా ఇరాన్ పైన ఇజ్రాయెల్ అమెరికా దాడులు జరిపినప్పుడు కూడా రష్యా ఎక్కడా రెస్పాండ్ కాలేదు. అంటే పరస్పర రక్షణ ఒప్పందం ఏ దేశంతో ఇరాన్కు లేదనుకోవడంలో ఈ యుద్ధాల తర్వాత కనిపించే రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా? అలా కాదు, వచ్చేటప్పటికి అందరు తప్పుకుంటారు. షోర్గా గెలుస్తారంటే ఇరాన్ కాదు అందరూ ఉంటారు. అమెరికాతో యుద్ధం చేస్తే వాళ్ళ కష్టాలు వస్తాయి కదా. ఇండియాతో యుద్ధం చేస్తే ఏం చేయలేము. అమెరికాతో యుద్ధం వస్తే టర్కీ, పాకిస్తాన్ ఎవరు మాట్లాడరు, అలా కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళ పని ఫినిష్ అయిపోతాయి అమెరికాతో పెట్టుకుంటే. సో స్నేహాలు చాలా తక్కువ ఉంటాయి. చైనా ఎక్కువ లాగిచ్చేది చైనా ఇరాన్ నుంచి ఆయిల్ చాలా చౌకగా కొనుక్కుంటారు. ఆ ప్రభుత్వం మారిపోతే చైనా కూడా చాలా ఇన్వెస్ట్మెంట్. వెనజువేలాలో అమెరికన్స్ ఆ ప్రభుత్వాన్ని తీసేశాక చైనా $100 బిలియన్ నష్టపోయింది. చక్రాలు ఉన్నాయి. ఇరాన్ గట్టిగా మాట్లాడేది ఏంటంటే, మనం కూర్చొని మాట్లాడదామని బెదిరిస్తారు. రేపు మాపో ఒక 2-3 అమెరికా చంపేస్తే అందరు పారిపోతారు. ఎందుకంటే ఆ స్టేజ్ లో ఉన్నారు. టిప్పింగ్ పాయింట్ అంటారు. టిప్పింగ్ పాయింట్ ఇలాగా ఒక అరికి మొక్కలాగా తోలుతున్నారు. పడిపోతే పడిపోవచ్చు, ఎందుకంటే అలాంటి పరిస్థితి ఉన్నారు. కానీ ఏదో ప్రజాస్వామ్యం వచ్చేస్తుంది, ఓట్లు వేసుకుంటారు అనేది లేదు. అరబ్ దేశాల్లో ఎక్కువగా, ఇస్లామిక్ దేశాల్లో, ఇండోనేషియా తప్పించి జ్ఞాపకం పెట్టుకోండి, ఇండోనేషియా ఒక దేశం ఎలక్షన్లు జరుగుతాయి, వేరుగా జరుగుతాయి, వాళ్ళ సంస్కృతి వేరు. మిగతా దేశాల్లో ఎప్పుడు పీస్ఫుల్ గా ఎలక్షన్ జరగలేదు. ఒకసారి జరిగే కానీ తీసేస్తారు. ఇక్కడ ఏదో ప్రజాస్వామ్యం వచ్చేస్తుంది ఇరాన్ లో అనుకోవచ్చు. ఏదో ఇంకో అరేంజ్మెంట్ వస్తుంది. ఆ అరేంజ్మెంట్ కోసం చూస్తున్నారు అమెరికన్స్. ఇంకో అరేంజ్మెంట్, వీటిని తీసేస్తే ఎవరు వస్తారు, ఇంకా ఇలాంటి వాళ్ళే వస్తారా, ఎలా తగ్గించాలి, ఆ ఆలోచన ఉన్నారు. నేను అనుకుంటున్నా తప్పకుండా ఇది ఒక సీరియస్ అటెంప్ట్. రెజీమ్ చేంజ్ అంటారు, అంటే గవర్నమెంట్ నే మార్చేటారు. ఆ ప్రయత్నం జరుగుతుంది. గవర్నమెంట్ మార్చలేకపోతే ఆ వ్యక్తినైనా మార్చాలనుకుంటున్నారు. అమెరికా ఎంతవరకు వెళ్తాది, ఏం ప్లాన్ చేస్తుంది? డొనాల్డ్ ట్రంప్ అంటే భయం, ఎవరినైనా అక్కడ చంపేయమంటారు, ఎవరేం చేయలేరు. సో ఈ ఆలోచనలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ రేపు ఎల్లుండో ఏదో తేలిపోతుందని నేను 2 రోజుల్లో తేలిపోతాయి ఇరాన్ విషయం. ఇరాన్ విషయంలో 2 రోజుల్లో తేలిపోతుందంటే మనం వెనుజులా లాంటి పరిస్థితులను కూడా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అధ్యక్షుడి విధానం కంప్లీట్లీ అయతుల్లా ఖమేనీ చాలా అగ్రెసివ్గా ఉండేటువంటి వ్యక్తి. చంపుతామంటే కూడా మేము చంపుతామని మాట్లాడేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి.
మోరోవర్ ఏంటంటే ఒక విప్లవంలోంచి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి అయతుల్లా ఖుమేని. సో అట్లాంటి వ్యక్తి అంటే రాచరికంలోంచి బయటికి తీసుకొస్తామని చెప్పి అమెరికా పెత్తనం మీదనే ఆ రోజు నిజానికి వాస్తవానికి ఫైట్ చేశారు షాల పైన. ఆ తర్వాత ఈయన కూడా అదే నియంతృత్వ పాలనలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రజల నుంచి కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. అయితే ఇక్కడ ఖుమేని ఏమంటారంటే ఇది వెనకాల అమెరికా ఉండి నడిపిస్తోంది అన్నది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు, వినిపిస్తున్నది కనిపిస్తున్నది కూడా అదే అమెరికా బ్యాక్ ఎండ్లో ఉందని చెప్పేసి. ఇక్కడ నిక్షేపాల విషయానికి వస్తే కనుక ఈ ఏదైతే ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయో వెనిజులా, ఆ తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇరాన్తో పాటు సౌదీ అరేబియా ఉన్నది స్పష్టంగా కనిపిస్తోంది, అతిపెద్ద చమురు నిల్వలు. సో అమెరికా స్వలాభం కూడా చూసుకుంటోందా ఈ యుద్ధం వెనకాల? తప్పకుండా అమెరికా చెప్పేది ఏంటంటే ఇరాన్ న్యూక్లియర్ బాంబులు అయ్యి డెవలప్ చేస్తుంది. చాలా తెలివితేటలు ఉన్న దేశం, ప్రమాదం ప్రాంతానికి, ఇజ్రాయెల్కి, అమెరికాకి అని వాళ్ళకి తెలుసు. సో తగ్గించాలి. రెండు, ఆ చమురు కూడా మార్కెట్లోకి రావట్లేదు, వస్తే ఇంకా ధరలు పడిపోతాయి కదా. అందువల్ల అది కూడా అందరికీ బెనిఫిట్. తర్వాత చౌకగా చైనాకి వెళ్ళకూడదు. చైనా సపోర్ట్ చేస్తుంది, అమెరికా స్నేహం ఉన్నారు చైనాతో, కానీ చైనాని తగ్గించాలి. ఎన్నో ఉన్నాయి. తర్వాత ఇరాన్ భారతదేశానికి ప్రజలతో మనకి మంచి సంబంధాలు ఉన్నాయి, వందల సంవత్సరాలు బట్టి. కానీ అప్పుడున్న ప్రభుత్వం మనతో లౌక్యంగా లేదు. పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ తరఫున మాట్లాడుతున్నాడు అలీ ఖమేని. సో భారతదేశం కూడా ఎదురు చూస్తుంది మార్పు కోసం, డౌట్ లేదు. వాళ్ళు దిగిపోయి వాళ్ళు పోతే మనకు మంచిదని అందరికి తెలుసు. కానీ దింపే వాళ్ళు ఒకరే ఉన్నారు, అమెరికా. ఇరాన్ ప్రజలు ఎప్పటి నుంచో చేస్తున్నారు ఇలాంటి గొడవలు, అంచేస్తా వస్తున్నారు. ఈసారి అంచేస్తారా? అంచేయకుండా అమెరికన్ ప్రెసిడెంట్ చూస్తారా? ఏదో రాజీకి వస్తాడా? రాజీకి వస్తే వాళ్ళు దిగిపోవాలంటున్నారు. వాళ్ళు దింపేసి వాళ్ళు దింపేసి ఇంకోటి పెడతామని చెప్తే అమెరికా ఒప్పుకుంటారు. సో అక్కడ కూడా అంతర్గతంగా కూడా వాళ్ళని దింపేసి అలీ ఖమేని వాళ్ళు కూడా అసెస్ చేసుకుంటారు ఎంత సీరియస్, మనకు సమయం కావాలి. డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి ఇక్కడ ఉన్నప్పుడు మనం గొడవలు పడకూడదు, ఆలోచనలు ఉంటాయి. ఎన్నో జరుగుతూ ఉన్నాయి, ఏమవుతుందో మనం చూడాలి. సో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మీరు అన్నట్టు ఇంకొక 2-3 రోజుల్లోనే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్లో పరిస్థితులు చాలా చేజారిపోతున్నాయి. ఆల్మోస్ట్ 17th డే నడుస్తోంది. సో ఇప్పటికీ మరణాల సంఖ్య చెప్తోంది. ఇంటర్నేషనల్ విషయంలో అంటే టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కానీ లేదంటే ఇరాన్ గవర్నమెంట్ కానీ ఇప్పటి వరకు 12,000 మందిని చంపేసిందంటూ వినిపిస్తున్నటువంటి వార్తలు. సో నాకు తెలిసి ఇరాన్ చరిత్రలో అత్యంత దారుణమైనటువంటి మారణహోమం ఇదే అని చెప్పాలి. సో ఇక ఈ మారణహోమానికి ట్రంప్ తోటే ఎండ్ కార్డు పడ్డట, ఎట్లా చూడాలి? ట్రంప్ అవకాశం తీసుకుంటాడు ఇరాన్ తగ్గించడానికి. ఇరాన్ ఒక థ్రెట్ అమెరికన్ అగ్రరాజ్యతనాన్ని, ఆ థ్రెట్ తగ్గించుకుంటానికి చూస్తారు. తప్పదు, వాళ్ళ స్టేటస్ అలా చేస్తారు. మంచిదో చెడ్డదో పరిణామాలు అనుభవిస్తారు. అమెరికా ఇలాగా ఒక 20 సంవత్సరాలు వియత్నాంలోకి వెళ్ళి దెబ్బలాడి ఓడిపోయింది, మళ్ళీ ఇరాక్ లో వెళ్ళింది తెలిసి ఓడిపోయింది. సో అవన్నీ పట్టించుకోరు. అటాక్ చేస్తారా చేయరా ఇరాన్, ప్రతి ఇజ్రాయెల్ చేస్తాదా? ఈ అవకాశం ఇజ్రాయెల్ వదలదు. అవును, వాళ్ళైనా మొదలు అటాక్ చేసేస్తారు, చేసేసి అమెరికా కూడా కలిసిపోయేటట్టుగా చేస్తారు. ఈ అవకాశం వదలరు, అలీ ఖమేని తీసేస్తారు. సో అందువల్ల యాక్షన్ వస్తుందని నేను అనుకుంటున్నా. లేకపోతే మొదలే నేను తగ్గిపోతున్నాను, నేను దిగిపోతున్నానంటే అమెరికా ఆప్ చేస్తాను వాళ్ళ యాక్షన్. ఏదో మాట్లాడదాం, యుద్ధం లేకుండా సాధించాం కదా అని. యుద్ధం లేకుండా సాధించడానికి అమెరికా ట్రై చేస్తుంది. పెద్ద మాటలతో, బెదిరింపులతో, హెచ్చరికలతో, సైకలాజికల్ గా ట్రై చేస్తుంది. వాళ్ళ పని అవుతుందని కూడా మనకి చూడాలి. బట్ ట్రంప్ ఏమంటున్నారంటే ఇప్పుడు ఇరాన్ తోటి ఎవరు వ్యాపారం చేసినా 25% మేము టారిఫ్ విధిస్తామంటూ ట్రంప్ చేస్తున్నారు. అంటే ఇప్పటివరకు వైట్ హౌస్ నుంచి అధికారికంగా దీని మీద ఎట్లాంటి ప్రకటన అయితే రాలేదు, కాపీ రాలేదు. బట్ ఓకల్గా మాత్రం ఇది వస్తుంది, అనౌన్స్మెంట్ వచ్చింది. ఒకవేళ అదే జరిగితే అమెరికా ఇప్పటికే రష్యాతోటి మనం సంప్రదింపులు చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం అని చెప్పేసి మన మీద 50% సుంకాలు విధించింది. రేపొద్దున ఇరాన్తో భారత్ వ్యూహం ఎట్లా ఉండొచ్చు? ఒకవేళ చేస్తే 70% ఆ సుంకాలు పోయేటువంటి అవకాశం ఉంటుందా? ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు భారత్ యాంగిల్లో? భారత్ కూడా కొద్దిగా వ్యాపారాలు ఉన్నాయి, ఆయిల్ మానేసాం కానీ కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, అదే ఆగిపోతాయి. ఆగిపోతే వేస్తారు, అనవసరం మనకి. అందువల్ల మిగతా దేశాలు కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు ఆలోచించుకుంటారు. ఇరాన్ కొద్దిగా ప్రెషర్ వస్తుంది వాళ్ళ మీద. చైనా ఒక్కటే ఒప్పుకోదు, లెక్క పెట్టదు, మిగతా దేశాలన్నీ ఆలోచిస్తాం. ఇంకో తగువ
సో తప్పకుండా కొద్దిగా ఇంపాక్ట్ వస్తుంది, అది ఒక వార్నింగ్ అమెరికా ఇస్తుంది ఇరాన్ ఇంకా బిగిస్తామని. సో ఇది మెయిన్ థింగ్ ఏమిటంటే ఎండ్ గేమ్ ఏంటి, ఆట ఎలా ఆఖరైపోతాయి అది ఇంకా క్లారిటీ లేదు. ఎప్పుడు యుద్ధాలు యాక్షన్లు స్టార్ట్ అయ్యాక ఎక్కడికి వెళ్తాది, ఎవరు ఆప్ చేస్తారు, ఎవరు చెప్పలే. ఏదో అనుకుంటాం కానీ అనుకున్నట్టుగా అవుతుంది. అందువల్ల అదే చూసాం రష్యా యుక్రెయిన్ యుద్ధం. ఏదో రష్యా వారం రోజుల్లో చేసేస్తారు అనుకుంటే చేయలేకపోయింది. అందువల్ల ఇది అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్. అమెరికా ఏం చేస్తుంది, లోపల ఏం ఆలోచనలు వస్తున్నాయి, ఒక నిర్ణయం తీసేసుకున్నారా, వాళ్ళు తీసేయటానికంటే మెల్లిగా అమెరికా ప్లాన్ చేసి అటాక్ చేస్తారు. ఇరాన్కి అన్ని దేశాలు తెలిసి ఏంటంటే ఇప్పుడున్న అమెరికన్ ప్రభుత్వం మిగతా ప్రభుత్వాలు లాంటివి కాదు, యాక్షన్ తీసుకుంటారు, లెక్క లేకుండా ఉంటారు, సంబంధాలు పోయినా లెక్క పెట్టాలి తెలుసు. మనం బలంగా ఉన్నాం కాబట్టి అందరూ మనకు లొంగు ఉంటారని అమెరికా అంటారు. అందువల్ల రాబోయే రోజుల్లో ఇది ఒక పెద్ద విషయం, వెనుజులా కంటే పెద్ద విషయం. బట్ సార్ మీరు అన్నట్టు అమెరికాకి సరే మీరు అన్నట్టు కండబలం ఉండొచ్చేమో, మేము ఇంత సుంకాలు విధిస్తాము అంత సుంకాలు విధిస్తాం అని చెప్పేసి. ఒకవేళ అదే జరిగితే గనక ఆర్థిక పరంగా నష్టపోయేది అమెరికాకి ఏముండదా? రేపొద్దున సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అవుతుంది కదా. సుప్రీంకోర్టు దీనిపైన అఫ్కోర్స్ వెన్స్డే రేపు దీనిపైన విచారణ కూడా జరగబోతోంది. సో గతంలో కూడా చాలా సందర్భాల్లో ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాల్లో అమెరికా కోర్టు ఇన్వాల్వ్ అయింది, కోర్టు కొన్నిసార్లు అడ్డుకట్టలు కూడా వేయడం జరిగింది. సో ఈ విషయంలో మరి కోర్టులను కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా, ఎందుకంటే ఇక్కడ ఇంతవరకు అఫీషియల్ ప్రకటన ఏం రాలేదు. ఓకల్గానే ఆయన బెదిరిస్తున్నారు తప్ప అధికారికంగా వైట్ హౌస్ నుంచి ఎట్లాంటి పేపర్ కూడా రిలీజ్ అవ్వలేదు. సో ఈ విషయంలో లీగాలిటీ విషయంలో ఎట్లా చూడొచ్చు? లీగల్గా ఎలా చేస్తాడంటే యుద్ధం చేస్తున్నా వాళ్ళతో నేను చేస్తానంటే సుప్రీంకోర్టు ఒప్పుకుంటాను. యుద్ధం లేని టైంలో నువ్వు టారిఫ్స్ వేయచ్చా, టారిఫ్స్ వేసే పవర్ అంతా వాళ్ళ పార్లమెంట్ లో ఉన్నది. నువ్వు పార్లమెంట్ కి ఇన్ఫార్మ్ చేయట్లేదంటే 1977లో ఒక చట్టం పాస్ చేశారు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ప్రెసిడెంట్ టారిఫ్ వేయచ్చు. ఇరాన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే భారతదేశం మీద ఏటో ఎమర్జెన్సీయా కాదు సుప్రీంకోర్టు అనొచ్చు. సో అది మనం వెయిట్ చేద్దాం, అది ఏమంటారు, ఆ పవర్స్ ఉన్నాయా లేవా. కానీ ఇరాన్ మీద వేయచ్చు, ఎందుకంటే వార్ సిచ్యువేషన్ ఉన్నది కదా, అవును ఇరాన్ మీద వార్ సిచ్యువేషన్ ఉన్నది ఫారెన్ పాలసీ విధానంగా. అందువల్ల అది పెద్ద ట్రంప్ లెక్క పెట్టాడు, ఎన్నో రకాలుగా ఏడిపించాలి ఎన్నో రకాలు. సో తప్పకుండా చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ వచ్చింది, అనుకోని పరిస్థితి వచ్చింది. ఇరాన్ ప్లాన్ చేసింది ఏంటంటే మెల్లిగా మాట్లాడకుండా కూర్చుంటే టైం గడిపేసి అనుకున్నారు, అది జరగట్లేదు. వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోతున్నారు, వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు దెబ్బలాడాలి. అందువల్ల ఇది ఫ్లాష్ పాయింట్ అంటారు, ప్రపంచ యుద్ధానికి ఫ్లాష్ పాయింట్ అంటే కాదు. ఇరాన్కి అంత సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు మార్చ్ సాయం తప్ప. సో అమెరికా కూడా తెలుసు, అమెరికా కూడా బాగా తెలుసు. అంటే ఇప్పటికే ఇరాన్ పైన దాడి చేసింది ఇజ్రాయెల్ తోటి కొలాబరేషన్ తోటి అమెరికా. సో ఇప్పుడు వర్చువల్గా అమెరికా ఇరాన్లో ఉన్నటువంటి అమెరికా పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అక్కడి నుంచి తిరిగి రావాలి, వెళ్ళిపోవాలి వేరే దగ్గరికి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. మోరోవర్ 1980s నుంచి నాకు తెలిసి, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, దౌత్య కార్యాలయాలు, రాయబార కార్యాలయాలు ఇరాన్లో లేవు అమెరికాకి. సో అందుకే వర్చువల్గానే వాళ్ళు ఇప్పటికీ కన్వే చేస్తున్నారు వాళ్ళ దేశ పౌరులు ఎవరైతే ఉన్నారో, రైట్? సో ఇప్పుడు అంటే ఈ కామెంట్స్ వెనక గతంలో జరిగినటువంటి క్షిపణి దాడుల్ని ఈ 2 రోజుల్లో మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఓవైపు ఖమేనీ పైన లోపల ఇంటర్నల్గానే వ్యతిరేకత రావడం, ఇంకోవైపు వెనిజులా అధ్యక్షుడినే అమెరికా లిఫ్ట్ చేసుకొని వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ సేమ్ సీన్ ఎపిసోడ్, అంటే అక్కడ వెనిజులాలో ఇంత తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత కనిపించలేదు, బట్ ఇక్కడ మాత్రం వ్యతిరేకత కనిపిస్తోంది. ఖమేనీని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయినా పెద్దగా ఏమో రెస్పాండ్ అవుతారు అన్నది మాత్రం ఏమీ కనిపించట్లేదు. ఎట్లాంటి ఎపిసోడ్ని చూడొచ్చు అమెరికా నెక్స్ట్ స్టెప్ని? అమెరికా టెస్ట్ చేస్తా ఇరాన్ మీద ఎలా చేయాలి ఏంటి, సైకాలజీ వాడుతుంది, అంటే మనసుతో బెదిరించడం. బెదిరిస్తే బెదిరిపోతారు అందరు, పదమన్నాడు వ్యక్తి మొదలు. సో ఆ బెదిరిస్తారు, యుద్ధం లేకుండా వాళ్ళని తీసేయాలనే ఐడియా. అయితే కొంచెం యుద్ధం చేయాలి, తక్కువ యుద్ధం చేయాలి, వారి పరపతి పాస్ చేయాలి, వాడు అక్కడ పబ్లిక్ తో గొడవ లేకుండా చూస్తే పరపతి పోతాడు, ఇవన్నీ ఆలోచిస్తారు. మధ్యవర్తి వాళ్ళకి దౌత్య సంబంధాలు లేకపోయినా మధ్యవర్తిలో ఉన్నారు మాట్లాడేవాళ్ళు, మెసేజెస్ వెంటనే ఇచ్చేవాళ్ళు, ఆ సిస్టమ్ ఉన్నారు మధ్య. సో ఇది ఎలాంటి ప్లాన్ ఉన్నది,
వాళ్ళకి. కానీ ఇరాన్ మాత్రం తగ్గకపోతే మేము మాట్లాడటానికి వస్తున్నామని చెప్పకపోతే అమెరికా ఏదో చేస్తారు. కానీ తప్పే ఉన్నదంటే వాళ్ళు వస్తే మంచిది, వచ్చినా రాకపోయినా మేము యాక్ట్ చేయటం మానం, చాలా దూరం వెళ్ళిపోయిందన్న. సో అమెరికా ఏం చేస్తుంది ఈ విషయంలో? వెనుజులాకి ఇరాన్కి చాలా తేడా ఉన్నది. ఇరాన్ చాలా పవర్ఫుల్ కంట్రీ, పెద్ద కంట్రీ, రెడీ అవి ఉన్నారు యుద్ధానికి. వెనుజులా ఎప్పుడు యుద్ధమే చేయలేదే, ఇప్పుడు యుద్ధం చేయలేదు. ఇరాన్ అస్తమానం యుద్ధ పరిస్థితిలో ఉన్నది. ఇరాక్తో, పక్క దేశాలతో సైన్యాలను పంపించేసి తయారు చేసి ఇతర దేశాల్లో పోరాడటం, చాలా పెద్ద తేడా ఉన్నది వెనుజులాకి ఇరాన్. ఇరాన్ దగ్గర పెద్ద ఆర్మీ ఉన్నది, ఎయిర్ ఫోర్స్ ఉన్నది, నేవీ ఉన్నది. వాళ్ళ దగ్గర ఏం లేదు వెనుజులా దగ్గర. సో కంపారిజన్ కరెక్ట్ కాదు. చాలా పవర్ఫుల్ కంట్రీ, కానీ అక్కడ ఉన్నత అధికారంలో ఉన్నతదారులు ఏం ఆలోచిస్తున్నారు ఇరాన్లో బయటికి రావలేదు. సీక్రెట్ గా అంటే ఏమైండొచ్చు సార్ జనరల్గా ఇంతవరకు మనం చూసిన కోర్స్ గతంలో చూసిన చరిత్ర కానీ 1970s 80s నుంచి అమెరికాకి ఇరాన్కి మధ్యలో ఉన్నటువంటి విభేదాలు కానీ చూస్తూనే ఉన్నాం. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంత నిరసనలు జరుగుతున్నా కానీ ఒకవేళ ఇరాన్ మీద దాడి చేస్తే ఖచ్చితంగా అక్కడున్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి సైనిక స్థావరాల లేదంటే నౌకా క్షిపణుల వాటిపైన కూడా మీ దాడులకు సిద్ధం అంటూ కూడా కాన్ఫిడెన్స్ మాత్రం ఎక్కడ ఇరాన్ దగ్గర పోవట్లేదు. మోరోవర్ ఇరాన్ ఇంటర్నల్గా ఇష్యూస్ ఫేస్ చేస్తుంది, ఇంటర్నల్ ప్రొటెస్టులు జరుగుతున్నా కానీ. అది ఒకటి. వాళ్ళు అమెరికా ఏం చేస్తారో మనం ఇంకా చెప్పలేమంటున్నాం కదా. మాటలతో పని అయిపోతుందా అది మనకు తెలుస్తుంది. మాటలతో పని అయిపోతుందా, ఇంకేమైనా ప్లాన్ చేయాలా మనకు తెలుస్తుంది, వెంటనే తెలుస్తుంది. సమయంలో ఎంతో పెద్ద ఆలస్యం అక్కర్లేదు, రేపు మాకు తెలుస్తుంది. ఇది ఎలా పొడిగించలేరు. వాళ్ళు వచ్చి మేము శాంతికి మాట్లాడతామంటామా, కండిషన్స్ ఏంటి మాట్లాడతారా, ఏం చేస్తారు, ఏదో చేయాలి. ఇలా రోజు వెళ్ళేది ట్రంప్తో ఉండదు. ట్రంప్తో డిప్లొమసీ ఎలా ఉండదు, యాక్షన్ ఏదో తీసుకోవాలి, లేకపోతే యాక్షన్ తీసుకోకుండా ఇలా కొడుతుంది. ఇరాన్ కూడా ఆలోచించుకో, ఇక ఖమేనీ తీసేస్తే వదిలిపోతుందేమో, ఇంకోటితో నడపచ్చు కదా, ఆలోచన కూడా ఉంది. సో రాను రేపు ఎదురున్నా ఎదురున్నా వాళ్ళకి ఓపెన్ అయిపోతారు. ఇప్పటి వరకు అవ్వలేదు, కానీ పూర్తిగా పెనెట్రేట్ చేశారు అన్ని విధాలుగా. అందరూ వాళ్ళ చేతిలో ఉన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ చేతిలో చాలా మందిని కొనేసారు. పెనెట్రేషన్ అయిపోయింది. న్యూస్ వస్తుంది, కరెక్ట్ న్యూస్ వస్తూ ఉంటుంది. యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా, ఆ నిర్ణయం మాత్రం 48 గంటల్లో వస్తుందని అందరూ ఇంటర్నేషనల్గా ఆలోచిస్తారు. మనం కూడా వెయిట్ చేయాలి. ముందరే మొత్తం కార్డ్స్ అన్ని బయట ఉన్నాయి. ఖమేనీ ఉండకూడదు అంటారు, అది ఉంటానంటాడా, సపోర్ట్ ఎలా ఉన్నది ఇరాన్లో, ఆయన వర్గమే తీసేయమంటారా, కొన్ని పెడదామా, యుద్ధం మానుకుందామా, ఇంకా డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. ఏదో పవర్ఫుల్ పెదవ ఒకటి బయటకు వచ్చేదంటే ఆయన గ్రూప్ నుంచి తీసేస్తారు. ఇది చూడాలి. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 40 years నుంచి ఇరాన్ మీద అమెరికా ఎప్పటికప్పుడు ఆంక్షలు విధిస్తూనే ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో విభేదాలు నడుస్తూనే ఉన్నాయి. బట్ ద పాయింట్ ఏంటంటే అమెరికా ఇరాన్ విషయంలో పర్సనల్గానే తీసుకుంది అనుకోవాలి. ఎందుకంటే అన్ని దేశాల్లో అమెరికా ఎందుకు ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది, సో మిగతా దేశాల అంతర్గత విషయాల్లో ఎందుకు అమెరికాకి ఇన్వాల్వ్మెంట్ ఉంది, అసలు ఒక దేశం విషయంలో ఇంకో దేశం అంతర్గతంగా ఇన్వాల్వ్ అయ్యే హక్కు ఆ దేశానికి ఉందా? దానికి సింపుల్. అమెరికా ఉంటున్నారంటే మా సెక్యూరిటీ, అంటే మా సెక్యూరిటీకి నువ్వు అడ్డం వస్తున్నావంటే, మమ్మల్ని ఇన్సెక్యూర్ చేస్తున్నావంటే మా బిజినెస్ అది. నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి రెచ్చగొడతా ఉంటే మా మీదే నువ్వు శత్రువు. నువ్వు శత్రువుకు వ్యతిరేకం ఉంటావు అన్నది అమెరికా క్లియర్ గా చెప్పారు. అది సాధించే శక్తి కొంతవరకు ఉందా, మనకి లేదు కదా, మిగతా దేశాలకి లేదు కదా. సో అది వాళ్ళు అగ్రెసివ్ గా ఉంటారు. డొనాల్డ్ ట్రంప్ మరీ అగ్రెసివ్ గా ఉంటారు, మిగతా ప్రెసిడెంట్స్ ఓపెన్ గా అగ్రెసివ్ గా ఉంటారు. అదొక కొత్త విధానం, ప్రపంచం అర్థం చేసుకోలేకపోతుంది. ఇరాన్ కూడా అర్థం చేసుకోలే. మాటలతో పూర్వం అమెరికన్ ప్రెసిడెంట్స్ భయపడిపోయేవారు, ఏదో సూసైడ్ బాంబర్ పంపిస్తాడు, ఇది పంపిస్తాడు, ఇక భయాలు లేవు, లెక్కలేదు, తిరిగి కొట్టేస్తాడని, ఏదైనా చేసేస్తాడు అని ఆలోచించుకుంటారు. ఈసారి ఇరాన్కి ఏదో రకమైన జవాబు చెప్పాలి, ఇరాన్ కూడా చెప్పాలి, నిర్ణయం తీసుకోవాలి. ఏదో టైం గడిపేద్దామంటే కుదరదు. ఇరాన్ ఏదో ఒక కన్క్లూషన్కి రావాలి. యుద్ధం చేసి చచ్చిపోదామా, యుద్ధం లేకుండా మనం అగ్రిమెంట్ పొద్దామా, వచ్చేది అది మనం ఎదురు చూద్దాం. సమయం ఏం చెప్తారో చూడాలి. చూడాలి సార్. మీరు అన్నట్టు ఇప్పటికే అటు వెనుజులా విషయంలో దేశాధ్యక్షుడిని తీసుకెళ్ళిపోయారు, ఇప్పుడు ఇరాన్ విషయంలో
చూస్తూనే ఉన్నాం. అమెరికా చేస్తున్నటువంటి వ్యవహారం కానీ, అమెరికా ఇన్వాల్వ్మెంట్ కానీ. మోరోవర్ అటు మెక్సికోకు కూడా బెదిరింపులు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఈవెన్ డెన్మార్క్ కూడా ఇట్లాంటి బెదిరింపులు ఇవ్వడం జరిగింది. సో ఏంటి అంటే నెక్స్ట్ ఇక వన్ బై వన్ లాగా వెళ్తుందా? నెక్స్ట్ డెన్మార్క్, నెక్స్ట్ మెక్సికోకి అమెరికా అంటారు. అదేం లేదు, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు, అంత అవసరం లేదు. వెనజువేలా తీసేసిన ఎన్నో కారణాలు ఉన్నాయి, ఇరాన్ కూడా కారణాలు ఉన్నాయి. మెక్సికో మీద వెళ్తాం బెదిరించారంటే, కొలంబియా మీద కూడా బెదిరింపు. ఆ బెదిరింపుకి కొలంబియా లొంగిపోయింది, మెక్సికో కూడా లొంగిపోతుంది. గొడవ వాళ్ళే పరిపతిపోతాదని ఊరుకుంటాను. ఇలాంటి పవర్తో డీల్ చేయటం ఎవరికి ఇంకా తెలియదు. మాటలతో చాలదు. యుఎన్ ఏనో ఏం పనిచేయు, ఎవరు అడ్డం రారు. కానీ ఇది పెద్ద పరీక్ష అమెరికా. ఇరాన్తో ఏం చేస్తుంది? ఇరాన్ ముందలు తగ్గిపోతే మాత్రం అమెరికన్ ప్రెస్టేజ్ దెబ్బతింటుంది. కాబట్టి తగ్గుతాడా అంటే తగ్గడం నేను భావిస్తాను. తగ్గడు. ఏదో రకంగా రిజాల్వ్ చేయాలి డొనాల్డ్ ట్రంప్. అది ఎలా చేస్తాడో చూడాలి. బట్ సార్, అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికి కూడా ఇరాన్ అటు ఆసియా దేశాలు తో పాటు గల్ఫ్ దేశాలతో పాటు ఎప్పటికప్పుడు వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ నడుస్తూనే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ $140 బిలియన్ ఇరాన్ చేస్తున్నటువంటి వాణిజ్యం. అట్లాంటి ఇరాన్ అంటే ఇంత నిధులు నిక్షేపాలున్న క్షిపణి వ్యవస్థ ఉన్న, ఖనిజ వ్యవస్థ ఉన్నా కానీ, ఈవెన్ వాళ్ళు దిగుమతి చేసుకునేటివి కొన్ని మెడిసిన్స్ అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి. అఫ్కోర్స్ తెలిసిన విషయమే, ఖనిజాలు కానీ లేదంటే వ్యవసాయ ఉత్పత్తులు కానీ ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి, ఈవెన్ ఎలక్ట్రానిక్స్ కానీ. సో ఇప్పుడు ఇట్లాంటి ఒక ధనిక దేశం, చమురు నిక్షేపాలున్నటువంటి దేశం పేదరికంలో కొట్టుమిట్టాడుతోంది. సో రేపు పొద్దున అమెరికా ఈ నిక్షేపాల మీద కన్నేస్తుందా? ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా ఇరాన్ హ్యాండిల్ చేస్తుంది అనుకోవాలా, లేదంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళే రేపొద్దున ఇరాన్ని పరిపాలించేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఇరాన్ ప్రజల నుంచి ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్రజలకి దీంతో సంబంధం లేదు. ఇరాన్ ఇప్పుడు ఖమేనీ తీసేస్తే వాళ్ళు 45 సంవత్సరాలు పాతుకుపోయిన వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళతో అధికారం పంచుకుంటే వదిలిపోతాది కదా, మార్పు వస్తుంది కదా, చేస్తా. ఏదో అగ్రిమెంట్కి వస్తారా రారా, ఇంకా అది ఇవాల్వ్ అవ్వాలి. రహస్యంగా ఏ ఆఫర్ చేస్తున్నారు ఇరాన్కి మధ్యవర్తులుగా ఉన్నవాళ్ళు, అది చూడాలి. అది ఇంకా బయటకు రావాలి. ఏదో రకంగా పీస్ కోసం ట్రై చేస్తారు. ఇరాన్ చాలా వెనుజువేలా కంటే చాలా బలమైన దేశం, సింపుల్ దేశం కాదు. కానీ ఆ ప్రజలు కూడా అలసిపోయి ఉన్నారు. ఉన్న ప్రభుత్వానికి పాపులారిటీ కూడా పడిపోయింది, ఆర్థిక వ్యవస్థ పాడైపోయింది. సో కండిషన్స్ అంత ఫేవరబుల్ గా లేవు. ఖమేనీకి ఫేవరబుల్ గా లేవు, అంత ఉత్సాహంగా లేరు ఆయన ప్రజలు, ఆయన సపోర్టర్స్ కూడా. 30 సంవత్సరాల క్రితం ఉండే ఉత్సాహం లేదు. సో ఇవన్నీ ఎలాగా మార్చుకుంటారు అమెరికా, ఇజ్రాయెల్ చూడాలి. ఏంటి వాళ్ళ సీక్రెట్ ఏంటి, ఆఖరికి ఏమిటి? ఇజ్రాయెల్ మాత్రం ఈ ఒక్క తీసుకుని ఇరానియన్ గవర్నమెంట్ ని దెబ్బ కొడటానికి మాత్రం వదలదు. సో మళ్ళీ రాజా పహ్లవి వారసత్వాన్ని రేపొద్దున బలపరిచేటువంటి అవకాశం ఏమైనా ఉంటుంది? ఎందుకంటే వాళ్ళు కూడా ప్రస్తుతానికి అమెరికా రక్షణలో ఉన్నారు. కానీ చాలా తక్కువ అవకాశం. అక్కడే సిస్టమ్ ఏదో పెడతారు. ఖమేనీ తీసేసి ఖమేనీ రిప్లేస్ చేసే వాళ్ళతోనే ఏదో వస్తాయి. ఏదో ప్రజాస్వామ్యం మనం తీసుకొచ్చేది ఉండదు. గొడవలకు తట్టుకోలేరు. ఇరాక్ లో చూశారు. అది తీసి వాళ్ళకి సంబంధం ఉన్న వాళ్ళనే ఎవరు నిలబెడతారు. వెనజువేలాలో చేసినట్టు. అయితే పరిపాలించడం చాలా కష్టం. అక్కడ పెద్ద దేశం కుదరదు. అక్కడ కూడానే ఆ వర్గం నుంచే కొంచెం సాఫ్ట్ గా ఉన్న వాళ్ళని పెడతారు. అది ప్లాన్. థ్యాంక్ యూ అండి పుల్లారావు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి ఇరాన్ విషయంలో జరుగుతున్నటువంటి అంతర్గత సంక్షోభం చాలా తీవ్ర దశకు చేరుకుంది. మహా అయితే 1-2 రోజుల్లోనే ఇరాన్లో ప్రభుత్వానికి సంబంధించి ఏదో క్లారిటీ రాబోతోంది. సో అయతుల్లా ఖమేనీ ఉంటాడా, లేదంటే ఇదే నియంత పాలన కొనసాగిస్తాడా? గతంలో ఒక రాచరిక పాలన ఉండే, ఒక 4 దశాబ్దాలు రాజా పహ్లవీల పాలనని అంతం చేస్తూ ఆ రోజు అమెరికా పెత్తనానికి వ్యతిరేకంగా అయతుల్లా ఖాన్ ఒక భారీ విప్లవాన్ని తీసుకొస్తే, ఇస్లామిక్ విప్లవాన్ని తీసుకొస్తే, అది 4 దశాబ్దాలు పరిపాలించినటువంటి అయతుల్లా ఖుమేనీ ఈరోజు చాలా దేశాన్ని భ్రష్టు పట్టించి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి దేశం పేదరికంలోకి వెళ్ళి పూర్తిగా నిరసనలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇరాన్ పైన దాడి తర్వాత అమెరికా కూడా ఇంకా పట్టు బిగించింది. ఇజ్రాయెల్ తోటి సంయుక్తంగా అమెరికా ముందుకే అడుగులు వేస్తోంది. ఇరాన్ ప్రజలకు అమెరికా అండదండలు ఉన్నాయి. ఇరాన్లో జరుగుతున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు మోరోవర్ ఒకవేళ రోడ్ల మీదకి ఎవరొచ్చి నిరసనలు తెలిపినా మరణశిక్ష విధిస్తాం, చంపేస్తామంటూ ఏకంగా ఇప్పటికీ దరిదాపు
ఆల్మోస్ట్ ఇరాన్లో 12,000 మంది చనిపోయారంట. దీంట్లో ఎక్కువ మంది యంగ్స్టర్స్, అంటే 30 ఏళ్ల లోపు వారే ఎక్కువ మంది చనిపోయారు. సో ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలుగా ఇరాన్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసి అమెరికా చెప్తోంది. సో మిగతా దేశాలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి మాత్రం ఇరాన్ ఒంటరిగానే ఉంది. బట్ ఇరాన్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఇరాన్ని ఈ 2 రోజుల్లో ఏం జరగబోతోంది చూడాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం చాలా అగ్రెసివ్గానే ఉన్నారు. అండ్ రేపు సుప్రీంకోర్టులో దీనిపైన, అమెరికన్ సుప్రీంకోర్టులో దీనిపైన విచారణ జరగబోతోంది. సో దాని తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో చూడాలి. సో నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.